వలపులలో ఏ చెల్లికైనా అలక ఉండునని విన్నాను. అది కవుల కల్పననుకున్నాను, అది కవుల పైత్యమనుకున్నాను. నీలో నాపై అలకను చూసి పలకు చేష్టలనుకున్నాను. నీ చెల్లిని కోరుతూ ఉన్నాను. మాయలు చేసి మీ మగవారు మాటలు చాలా నేర్చారు. ప్రతి మగవకి లాగే చెబుతారు. ఆడది తానే చెంతకు వస్తే అలిగే పనులే చేస్తారు. ఆలకే వలపనుకుంటారు. కోరిన వాణ్ణి పొంగుముడేసి తిప్పదలుచుకుంటారు. మరో మగువతో మాట్లాడగనే మూతి ముడుచుకుంటారు, మొగము తిప్పుకుంటారు. సేవ పేరుతో చెక్కిలి నొక్కి సరసమాడుతూ ఉంటారు. నిజం తెలిస్తే భుజం తడుముకొని నీతులు పలుకుతూ ఉంటారు. సాకులు చెబుతూ ఉంటారు. తొలి వలపులలో ఏ చెల్లికైనా అలక ఉండునని విన్నాను. అది కవుల కల్పననుకున్నాను. మాయలు చేసి మీ మగవారు మాటలు చాలా నేర్చారు. ప్రతి మగవకి లాగే చెబుతారు. ఆడవారు తమ అనురాగంలో అనుమానం పడుతుంటారు. లోపల మమత పైన కలకతో సతమతమవుతూ ఉంటారు, కుతకుతలాడుతూ ఉంటారు. తేనెటీగలో ఉన్న గుణాలు మగవారలలో ఉంటాయి. వీలు దొరికితే వారి తలపులు దారి తప్పుతూ ఉంటాయి, పెడదారి పట్టుతూ ఉంటాయి. కలలోనైనా నా కన్నులలో వెలుగుతున్నది నీ రూపం. నీ అందాలను ఆరాధిస్తూ పూజించడమే నా ధ్యేయం, జీవించడమే నా గమ్యం. కోరిన వారు దూరమౌదురని గుబులు పడును నా మనసు. నీ హృదయంలో నాపై ప్రేమ నిండుగా ఉందని తెలుసు, అది పొంగుతున్నదని తెలుసు.